గ్రంథంలోనికి వెళ్దాం. పరమ కీర్తనల గ్రంథం, పరమ గీతముల గ్రంథము 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతాం. పరమ కీర్తన గ్రంథం చాలా అద్భుతమైన కావ్య గ్రంథం. ఈ పరమ కీర్తన గ్రంథము ఆధ్యాత్మిక కావ్య గ్రంథం. ఇది పరలోక మనస్సు, స్పిరిచువల్ మైండ్ కలిగి మనము ధ్యానం చేయాలి. ఇది చదివేటప్పుడు శరీర రీతిగా నువ్వు ఎప్పుడు ఆలోచన చేయకూడదు. శరీరానికి సంబంధం లేదు. ఇది చాలా శ్రేష్టమైనటువంటిది. ప్రియుడు ఎవరు చెప్పాలి? యేసు ప్రభువారు. ప్రియురాలు ఎవరు? వధువు సంఘం. హల్లెలూయా. అంతవరకు అర్థమైంది. చాలా సంతోషం. కాబట్టి ప్రియుడు ప్రియురాలు యొక్క అందమును వివరించి ఆయన కోరుకున్న విధానాన్ని వ్యక్తపరచడం ఈ గ్రంథంలో చూస్తాం. అయితే ఇక్కడ వ్రాయబడిన చదవబడిన వాక్య భాగాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు తన ప్రియురాలైనటువంటి వధువు సంఘముతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఇక్కడ ఒక మాటను గుర్తు పెట్టుకోండి. సంఘము, వధువు సంఘము అంటే ఏ సంఘం చెప్పండి? ఎవరు చెప్తారు? అది యేసు రక్తము చేత కడగబడిన వారు ఎవరైతే ఉంటారో, ఎవరైతే వారి పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన రక్తము చేత కడిగి వేసుకొని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామమున బాప్తిజం పొంది నమ్మకంగా బలారాధన చేస్తూ సంఘములో సభ్యులుగా కొనసాగుతారో అటువంటి వారందరూ రాకడ సమయానికి వచ్చేసరికి ఒకే సంఘంగా ఏర్పడతాం. దానిని సార్వత్రిక సంఘం, వధువు సంఘం అని పిలుస్తారు. హల్లెలూయా. ఇక్కడ వధువు సంఘమును అనగా తన ప్రియురాలను తన ప్రియుడైన యేసు ప్రభు రమ్ము అంటున్నాడు. ఎలా రమ్మంటున్నాడు? నాతో కూడా ఉండుటకు రమ్ము. కొంచెం ముందుకి 7 నుంచి కూడా చదువుదాం. నా ప్రియురాల, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేదీ లేదు. బాగా గమనించాలా, ఇక్కడే చాలా ప్రాముఖ్యమైంది. యేసుక్రీస్తు ప్రభు వారు వధువు సంఘాన్ని పొగుడుతున్నాడు. ఏమని? నా ప్రియురాల, నాకు ఇష్టమైన దానా, నీవు చాలా అందంగా ఉన్నావు. అందముగా ఉన్నావు అంటే నువ్వు మారు మనసు పొందావు అని అర్థం. నువ్వు రక్షణ పొందావు. నీలో చాలా ఆత్మ సంబంధమైన అలంకరణ ఉంది. అంటే నిన్ను చూస్తే నాకు ఆకర్షణగా ఉంది. నీ దగ్గరికి రావాలనిపిస్తుంది. నీతో సమయం గడపాలనిపిస్తుంది. యు ఆర్ ఆల్ రైట్. అంతా బాగానే ఉంది. మరి అంతే బాగున్నా అని చెప్పిన తర్వాత మళ్ళీ దిగురా అని ఎందుకు అంటున్నాడు? అది అక్కడ విషయం. అంతా బాగున్నాయి. యు ఆర్ పర్ఫెక్ట్. నీ యొక్క అందము బాగుంది, నీ మాటలు బాగున్నాయి, నీ వస్త్రధారణ బాగుంది, నీ పద్ధతి బాగుంది, నీవు నలుగురిలో మాట్లాడే విధానం, బజార్లో నడిచే విధానం, కుటుంబంలో నీ ప్రవర్తన, సంఘంలో నీ ప్రవర్తన అంతా బాగుంది. కానీ ఇంకా ఒక మాట కూడా మనం ఒక లైన్ ఉంది, అది చదివి మళ్ళీ కింద పడతాం. నీ యందు కళంకము కూడా నాకు కనిపించట్లా. చూసావా? కళంకం కూడా లేదంట. అంటే ఈ సంఘములో మచ్చలేదు, ఈ సంఘములో పాపం కనబడట్లేదు, ఈ సంఘములో గర్వం కనబడట్లేదు, ఈ సంఘంలో ఏమీ కనిపించట్లేదు. మరి అలాంటప్పుడు మరి కింద 7వ వచనంలో ఎందుకంత ఆయన కోరుకున్నాడు? ఎందుకు ఆశించాడు? ఎందుకు కొన్ని వదులుకోమన్నాడు? హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. సరే చూడండి, కళంకం లేదంటే ఈ సంఘంలో చాలా ప్రేమ కలిగిన సంఘం. తర్వాత ఏ లోపాలు కనిపించలేదు, సుందరంగా ఉంది. సుందరి అంటే అన్ని ఆభరణాలు ధరించింది. ఈ సంఘం ఎత్తపట్టడానికి సిద్ధంగానే ఉంది.
కానీ 8వ వచనంలో ఒక మాట అంటున్నాడు, ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. అంటే ప్రస్తుతం సిద్ధంగానే ఉంది కానీ దేవుడితో మాత్రం లేదు. సిద్ధంగానే ఉంది కానీ దేవుడితో కలిసి సంఘం లేదు. అందుకనే దేవుడితో మనం ఉండటం అనేది దేవుడు కోరుకునేటువంటి ఒక శ్రేష్టమైన ఒక సందర్భం. హల్లెలూయా. నాతో కూడా ఉండుటకు రమ్ము. ఎక్కడ ఉంటాడైనా? దేవుని మందిరంలో కలుసుకోవడానికి రావాలి. తర్వాత దేవుడితో ఎల్లప్పుడూ కలిసే ఉండాలి. తర్వాత పరలోకములో కలిసి ఉండడానికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎక్కడెక్కడ కలిసి ఉండాలా? చాలా మంది అంటారు, నాకు బాగా దేవుడు అంటే అభిమానం ఉంది, ప్రార్థన అంటే ఆశ, ఇంటికాడ చేసుకుంటున్నాను. నువ్వు ప్రియురాలవు కాదు. నువ్వు కలంకం లేనటువంటి, అంటే దేవుని మీద ప్రేమ అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ దేవుడితో ఉండడానికి మాత్రం ఏదో నీకు అడ్డుగా ఉంది, ఏదో ఆటంకంగా ఉంది. నువ్వు ఆయన సన్నిధికి వచ్చి ఆయనతో కలిసి ఉండలేకపోతున్నావు, ఆయన ఆరాధన చేయలేకపోతున్నావు, ఆయన పాటలతో స్తుతించలేకపోతున్నావు, ఆయన వాక్యము విని నువ్వు సరి చేసుకొని దేవుడికి దగ్గరే ఉండడానికి నువ్వు సమయాన్ని కేటాయించలేకపోతున్నావు. అంటే నీవు దిగి రాలా ఇంకా. హల్లెలూయా. నువ్వు రాలా ప్రభు దగ్గరికి. తర్వాత నీవు దేవుడితో ఎల్లప్పుడూ కలిసే ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు కలిసే ఉండాలి, కలిసి సహవాసం చేయాలి, కలిసి మాట్లాడుకోవాలి, కలిసి నడవాలి. హల్లెలూయా. చెప్పాను, బాగా మనసు పెట్టి అర్థం చేసుకోండి. ఈ సంఘములో ఏ లోపము లేదు కానీ దిగి రావాలా అన్నాడు. ఏ లోపము లేనప్పుడు లెబానోనులో కూడా ఏ లోపం ఉంది? అక్కడ ఏముంది? దేవదారు నాడులు, సరళపు నాడులు. అంటే అక్కడ విషయం ఏంటంటే, నేను దేవునికి ఉపయోగపడుతున్నాను అనేటువంటి ఒకలాంటి అహంభావము ఈ యొక్క కర్మె, ఈ యొక్క లెబానోన్లో ఉన్నది. నేను దేవుడి కొరకు డబ్బులు ఇస్తున్నాను, నేను దేవుడి కొరకు దశమ భాగం ఇస్తున్నాను, నేను దేవుడి కొరకు పరిచర్య చేస్తున్నాను, నేను దేవుడి కొరకే బ్రతుకుతున్నాను అనేటువంటి ఒకలాంటి గర్వపు ఆత్మ ఈ లెబానోన్లో కనబడతా ఉంది. దేవుడు అంటున్నాడు, నువ్వు అంతా పర్ఫెక్ట్ గానే రక్షించబడ్డావు కానీ నువ్వు లెబానోను విడిచురా. అంటే నేను దేవదారు రాడులా కాడున్నాయి, సరళపు రాడులా ఉన్నాయి, నా యొక్క పేరు దేశమంతా తెలుసు, సాక్షాత్తు దేవుడికే నేను ఉపయోగపడే ఆ యొక్క కలజ సంపద, వృక్ష సంపద నేను ఇవ్వగలిగాను అని ఒక గర్వం నీలో ఉంది. దానిని విడిచురా. హల్లెలూయా. అంతే. కొంతమందికి పరిచయం చేస్తే గర్వం వచ్చింది. పరిచయం చేస్తే అంట్లు దోమిన గర్వమే, అన్నం తయారు చేసిన గర్వమే, వడ్డించిన గర్వమే. అందరూ కూర్చొని కాస్త నువ్వు నిలబడి అటు ఇటు చేస్తా ఉన్నాం అనుకో, ఆటోమేటిక్ గా మనకి ఈ గర్వపాత్ర వచ్చింది. చాలా ప్రమాదం. నిజంగా ప్రియ దేవుడి బిడ్డారా, నువ్వు ఒక వ్యభిచార పాపములో పడి నువ్వు బయటకు రావడం చాలా తేలికే గాని గర్వపాత్మ నిన్ను పట్టుకుంటే నువ్వు పరలోకం పోయేదాకా నీకు అర్థం కాదు. సైలెంట్ కిల్లర్ లాంటిదని. ఏమని? సాక్షాత్తు దేవుడి దగ్గర పరిచయం చేస్తూ ఉన్నటువంటి, చెప్పండి ఎవరతను? లూసిఫర్, ప్రధాన దేవుని దూత. ఆ ప్రధాన దేవుని దూతలో వచ్చిన గర్వం అతనికి అర్థం కాలేదు. అందుకే అది అక్కడ తనిత భూలోకంలో పడిపోయింది. చూసావా? రేపు పరలోకంలో నుంచి ప్రభు నెట్టివేయడానికి నా పాపాలు ఏమి కారణం కాకపోవచ్చు. ఎందుకంటే మనం అన్ని ప్రభు యొక్క రక్తంలో కడిగేసుకుంటున్నాం, ఒప్పుకుంటున్నాం. కానీ కనబడని పాపమే గర్వం. హల్లెలూయా. ఒక మంచి వస్త్రం కడితే గర్వం, ఒక మంచి వస్తువు వాచి పెడితే గర్వం, ఒక మంచి ఉంగరం పెడితే గర్వం, ఒక వస్తువును కలిగి ఉంటే గర్వం. ఇదంతా రాకూడదండి. మనకేం తెలియాలంటే, యేసయ్యా నేను ఏదైతే కలిగి ఉన్నానో అది నీ యొక్క దయ అని మన హృదయం ఎప్పుడు ఉండిపోవాలా. హల్లెలూయా అని ప్రియుడైన యేసు ప్రభు ఈ రోజు నీతో అంటున్నాడు, నీవు ఆ స్థితిలో నుంచి దిగిరా. లెబానోనులో ఉన్న సౌందర్యాన్ని చూసి, నీ యొక్క సమృద్ధిని చూసి, నీ యొక్క అందమును చూసి
నీలో ఒకలాంటి గర్వపాత్మ వచ్చింది, దిగురా దాన్ని విడిచిపెట్టి. చక్కగా పువ్వులు పోస్తున్నాయి అని చెప్పి, పంట వేస్తే మంచిగా పొలం వేస్తే మంచి రాబడి వస్తుందని చెప్పి, బిజినెస్ చేస్తే బాగా డబ్బులు వస్తున్నాయి అని చెప్పి, ఏ పని చేసినా నీకు కలిసి వస్తుందని చెప్పి నువ్వు నన్నే మర్చిపోయావు. కనుక నువ్వు లెబానోను విడిచి రావాలి. హల్లెలూయా. ఇంకా లెబానోనులో ఏమన్నా తెలుసా? సౌందర్యంతో పాటు ముళ్ళ కంపలు ఉన్నాయి అంట. అక్కడ ఏమున్నాయి చెప్పండి? ముళ్ళ కంపలు. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. మొత్తానికి అక్కడ దేవదారు రాళ్ళే కాదు, ముళ్ళ చెట్లు కూడా ఉన్నాయని అర్థం. హల్లెలూయా. కనుక ప్రియ సంగమా, ఏ లెబానోనులో సకల కుమ్రాణులు ఉన్నాయో, ఏ లెబానోనులో అందం ఉన్నదో, ఏ లెబానోనులో సమృద్ధి ఉన్నదో, ఏ లెబానోను అన్ని పర్వతాల కంటే ఎత్తుగా ఉందో, ఏ లెబానోను అయితే క్షేమకరమైన స్థితిని కలిగి ఉందో, ఏ లెబానోనులో పువ్వులు పుష్కలంగా పూస్తున్నాయో, ఏ లెబానోనులో మంచి సువాసన ఇచ్చేటువంటి ఆ వాసన వస్తూ ఉన్నదో, అదే లెబానోనులో ముళ్ళ తొప్పలు కూడా ఉన్నాయి. అదే ముఖ్యమైన ముళ్ళ తొప్పలు కూడా ఉంటున్నాయి. ఏమిటి ఆ ముళ్ళ తొప్పలు రచ్చపోదలంటే కనబడినటువంటి విషపు జీవితం మనుషుల్లో ఉంటాం. ప్రార్థన ఉంది, వాక్యము ఉంది, సహకరించడం ఉంది, పరిచర్య ఉంది, అన్ని విషయాల్లో బాగున్నావు, బాప్తిసం పొందావు, రక్షణ పొందావు, దేవునికి ప్రియుడు అయిపోయావు, ప్రియురాలు అయిపోయావు. కానీ దేవదారు మరణంతో పాటు అన్ని అంగులతో పాటు దాగిన ముళ్ళ చెట్లను గమనించలేకపోయావు. చూసావా ఎంత బాధో? ఎన్ని ముళ్ళ చెట్లు, అసూయ అనే ముళ్ళ చెట్టు. నీ ప్రకృతిలోని సహోదరి నీకంటే మంచి సారి కడితే నువ్వు పలకరించలేవు. నీలో ముళ్ళ చెట్టు ఉంది, నువ్వు దిగురా కిందకి, దాన్ని వదులుకుంటున్నా. నీకంటే పక్క వాళ్ళు మంచిని కట్టుకుంటే నువ్వు వాళ్ళ ఇంటికి పోవడానికి ఇష్టపడలేవు. ఎందుకంటే నీలో ముళ్ళ చెట్టు ఉంది. గమనించిన ప్రియ దేవుని బిడ్డారా, ఒక వ్యభిచారములో పడ్డటువంటి దావీదు క్షమించబడ్డాడు, అసూయతో ఉన్న సౌలు క్షమించబడలేదు. గుర్తుపెట్టుకోండి. ఒక పాపము ఊపిలో దిగిపోయిన నరహంతకుడైన దావీదు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు, గాని అసూయతో ఉన్న సౌలు చంపబడ్డాడు. బహు డేంజరస్ సిన్ అసూయ. ఇలా ఉందో లేదో ఈ రోజు పరీక్ష చేసుకోవాలి. వచ్చలేవు, చూడలేవు, పలకరించలేవు, మాట్లాడలేవు, కనబడితే దాక్కుంటావు. ఎందుకంటే వాళ్ళు నీకంటే పెద్ద ఉద్యోగం సంపాదించారు, నీకంటే పెద్ద కార్యాల్లో తిరుగుతున్నారు, నీకంటే మంచి వస్త్రాలు కట్టుకుంటున్నారు, ఒకప్పుడు అడుగుతున్నారు, ఒకప్పుడు చదువు లేదు, ఒకప్పుడు పేద స్థితిలో ఉన్నారు. ఇప్పుడు దేవుని కృప వారి మీదకి వచ్చి వాళ్ళు కొంచెం బాగున్నారు. ఇక నువ్వు వాళ్ళతో ఉండలేదు. దేవుని బిడ్డలారా, కంప చెట్లు ఈ రోజు నువ్వు పీకేసుకోవాలి. ఎప్పుడన్నా ముళ్ళ చెట్టు మీద పడుకున్నావా? ఒకసారి ట్రై చేయి. అంటే ముళ్ళ చెట్టు నీవు కలిగి ఉన్నా నీకే ప్రమాదం. ముళ్ళ చెట్టు ఎదుటి వ్యక్తులను వాళ్ళకే నష్టాన్ని కలిగించిందని చెప్పి నీ కాడ దాచుకున్న ముళ్ళ చెట్టు అది నీకే ప్రమాదం. ముళ్ళ చెట్టు దాని గుణం ఏంటంటే తన జాతి చెట్టు వచ్చినా కానీ తనబడి చెట్టు. ముళ్ళ చెట్టు పక్కనే ఉందనుకో, ఈ ముళ్ళ చెట్టు ఉండి నువ్వు కూడా ముళ్ళ చెట్టువేనా రమ్ము అని కౌగులించుకుంటాయా? కౌగులించుకున్నట్టు ఉంచుకునేది ముళ్ళే. గమనించండి, నీలో ముళ్ళ పొదలుంటే నిన్నే అణిచి వేస్తాడు, నిన్ను అణిచి వేస్తాడు. నీలో ముళ్ళ పొదలు ఉంటే నీ ఆత్మీయతను అణిచివేస్తాయి, నీ ఆశీర్వాదాన్ని అణిచివేస్తాయి. విత్తనాలు మొలిచినట్టే మొలుస్తాయి, కానీ ఆ ముళ్ళ చెట్లు అణిచివేయటం వల్ల ఆ చెట్టు ఎదగలేదు. ఎదగకపోతే ఫలాలు రావు, పంట రాదు, పోత రాదు, ఏమి రాదు. ముళ్ళ చెట్లలో మీరు విత్తనాలు వేసినప్పుడు
ముందు ఫలిస్తాయి బాగానే, కొంచెం ఎత్తు వస్తాయి, కొద్దిగా ఆసక్తి, కొద్దిగా ప్రార్థన, కొద్దిగా విశ్వాసం, కొద్దిగా పరిచర్య, కొద్దిగా త్యాగం. అర్ధాకు వచ్చేసరికి లోపల ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఆ ముళ్ళ చెట్టు ఎక్కడ గమ్మను ఎదిగేది అణిచిపెడతాయి. ఏడకయ్యా శ్యామ అంటున్నావు, అణిచిపెడతాయి అంతే. అందుకనే ప్రియ సంగమా, ఈ లెబానోనులో దేవదారు ప్రాణులు ఉన్నాయి సరే గాని, సగలపు ప్రాణులు ఉన్నాయి సరే గాని, అయితే ముళ్ళ తొప్పులు కూడా ఉన్నాయి సంగతి మనం మర్చిపోవద్దు. అందుకే ఈ ప్రియుడైన యేసయ్య అంటున్నాడు, ఓ నా భార్య, నా ప్రియురాలా, నా ప్రాణేశ్వరి, అంతా బాగున్నాము గాని ఆ ముళ్ళ చెట్లు తీసుకొని వాటిని కాల్చి పడేసి నా దగ్గరికి రమ్మో. అమాన పర్వతపు శిఖరము నుండి, సేనియను హెర్మోను శిఖరము నుండి, సింహ వ్యాఘ్రము నుండి, గుహలు గల కొండపై నుండి నీవు దిగినము. క్రిందికి చూసేదాం అంటే దిగినమ్మని అర్థంలే. అందుకని అక్కడ అంటాడు తర్వాత అమాన పర్వతపు శిఖరం. అక్కడే అమాన పర్వతం ఉంది. అమాన ఇంగ్లీష్ లో కూడా ఎంఏ అని ఉంటుంది. అమాన అంటే స్థిరత్వము అని అర్థం. చెప్పండి, స్థిరత్వం. అర్థమైన స్తోత్రం చెప్తారా? ఆ స్థిరత్వములో నుంచి రావాలంటే అంత పాగొట్టుకుందామని అర్థమా? ఏంటి దాని అర్థం? అయ్యా, అమాన పర్వతపు శిఖరం నుంచి రా అంటే అంత పర్వతాన్ని గుల్ల చేసుకురమ్మని అర్థమా? ఆ స్థిరత్వంలో నుంచి మొత్తం పాగొట్టుకుందా రమ్మని అర్థమా? కాదు. ఒక ఆయన ఉన్నాడు, ఉజ్జియ స్థిరపడిన తర్వాత తన మనస్సులో గర్వించను. అది స్థిరత వచ్చిన తర్వాత నువ్వు అనుకున్నట్టుగా నీ కోరికలు నెరవేర్చబడిన తర్వాత, నువ్వు అనుకున్నట్టుగా మ్యారేజ్ అయిన తర్వాత, నువ్వు అనుకున్నట్టుగా బిడ్డలు పుట్టిన తర్వాత, నువ్వు అనుకున్న వస్తు వాహనాలు సంపాదించుకున్న తర్వాత, ఆ స్థిరత్వం నీలోకి వచ్చిన తర్వాత సెటిల్ అయిపోయాలంటే నాకు పర్వాలేదు, నాకున్నదంతా ఒకటే, వచ్చిన ఆదాయంతో కాస్త ప్రశాంతంగా మంచి హెల్దీ ఫుడ్ తింటూ నేను, నా భార్య, నా బిడ్డలు, నా కంపెనీ నడిపించుకుంటూ హ్యాపీగా ఉండటం చాలు అని నువ్వు అనుకుంటున్నావు. చూసావా? ఆ స్థితిలో నుంచి రావాలి అంటే నీవు స్థిరముగా ఉన్నావని చెప్పి ఆ యొక్క తృప్తి కలిగినటువంటి ఆ స్థితిని కలిగి ఆ స్థిరత్వాన్ని కల్పించిన నన్ను మరచి. అందుకే ఒక్కసారి మనం ద్వితీయోపదేశ కాండంలోకి వెళ్తే ఒక మాట మనకు అర్థమైపోయింది. ద్వితీయోపదేశ కాండంలోకి ఒకసారి రండి. 8వ అధ్యాయంలోకి వస్తే 8వ అధ్యాయము 12వ వచనం చదవండి త్వరగా. రైట్. మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీకు పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి అయి, నీకు వెండి బంగారములు విస్తరించి, నీకు కలిగినంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి గత జీవితాన్ని మరిచిపోయేదేమో. తర్వాత 17 వస్తున్నాం. 17 అయితే మీరు మా సామర్థ్యము మాకు బాహుబలము, ఎంత భాగ్యం మాకు కలుగు చేసిందని అనుకుంటున్నారేమో. అది అక్కడ స్థిరత అంటే అది. అంటే చూడండి, నీకు అసలు ఇల్లు లేదు, ఒక బెడ్రూమ్, ఒక హాల్ పెట్టుకుంటే అదే నీకు పెద్ద. అసలు నువ్వు పూరి గుడిసెలో ఉంటున్నావు, 4 రేకులు వేసుకుంటే అదే నీకు పెద్ద. అంటే ఎవరికి తగ్గ ఇల్లు వాళ్ళు. మంచి ఇల్లు అంటే అర్థం ఏంటంటే బంగ్లా అని అర్థం కాదు. నీకున్న ఆ పరిస్థితుల నుంచి కొంచెం మెరుగుపడి, ఒకప్పుడు మాకు పూరీలు ఉంది, కాస్త రేకుల షెడ్ వచ్చింది, వస్తే అదేంటి మంచి ఇల్లే. ఒకప్పుడు మేము తేడాలకినా
కొత్త పూసిన ఇంట్లో ఉన్నాం, ఇప్పుడు బండపాకు వేసుకుందాం, మంచి ఇల్లే అంటే అక్కడ విషయం ఏంటంటే అపార్ట్మెంటా లేకపోతే డబుల్ బెడ్రూమా లేకపోతే బంగ్లానా వెళ్ళానా అనేది కాదు అక్కడ విషయం. నువ్వు అనుకున్నట్టుగా ఒక మంచి ఇల్లు కట్టుకుని వాటిలో నివసించి, నువ్వు అనుకున్నట్టుగా పశువులు, నువ్వు అనుకున్నట్టుగా గొర్రెలు, నువ్వు అనుకున్నట్టుగా మేకలు, నువ్వు అనుకున్నట్టుగా వెండి బంగారాలు, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ డబ్బా బంగారమా ఇల్లా ఇవన్నీ కాదు అక్కడ విషయం. నీ కోరికలన్నీ నెరవేర్చమని నువ్వు స్థిరపడిన తర్వాత అది అక్కడ విషయం. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు స్తోత్రం చెప్పాలి? నువ్వు స్థిరపడిన తర్వాత నీ మనస్సు మదించి అక్కడదే ప్రమాదం, అక్కడదే ప్రమాదం. మదించి అంటే గర్వించి, కన్ను మిన్ను కానరాక. ఒకసారి మనము ఇక్కడ మనం సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, దాన్ని ఒకసారి మనం చదువుకొని ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథం 30 అధ్యాయము 12 తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. ఎక్కడికి వచ్చిన కళ్ళు చెప్పాలి. మీ అందరు కళ్ళు ఆడదేయా? ఎక్కడున్నాయి? స్ట్రైట్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆడకు వచ్చినాయంట కళ్ళు. కొంతమందికి పెద్దలు అంటారు, అది వీడికి నెత్తిని పుట్టిన కళ్ళు అంటే కన్నులు నెత్తికి ఎక్కిన వారి తరము, వచ్చిన వారి తరం అంటే కన్ను మిన్ను కానరాదు. మన తన అసలు ఉండదు, బంధువులు గిందువులు అనే మాటే ఉండదు, మన సంఘము అనేటువంటి మాట ఉండదు, మన సహోదరులు సహోదరులు అనే ఆలోచన ఉండదు. అందరూ కూడా నీ దృష్టికి మిడతల్లాగా చీమల్లాగా దోమల్లాగా కనపడతారు. నువ్వేమో గొలియాతులాగా సౌలులాగా నీ దృష్టికి నువ్వు కనబడతావు. ఎంత ప్రమాదం. అందుకని నేను అంటున్నాడంటే లెబానోను విడిచి నాతో కూడా రమ్ము, అమాన పర్వత శిఖరము నుండి, అంటే ఆ స్థిరత కలిగి ఉన్నదే, ఆ స్థితిలో నాకేం పర్వాలేదని నువ్వు అనుకోబాక, నేను బాగానే ఉన్నాను నువ్వు అనుకోబాక. యెషయా గ్రంథంలో కూడా ఒక మాట రాయబడి ఉందండి. అసలు ఆ మాట చదివినప్పుడు నాకు కూడా చాలా భయం వచ్చింది. యెషయా గ్రంథంలో ఒక మాట 47 అధ్యాయము 7 నుండి చదవండి. 7-8 వచ్చిన ఎప్పుడు మనం ఆలోచన చేయకూడదు, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, నేను సర్వదా పరస్వానిగా ఉంటాను అంటే ఇక్కడ స్త్రీ గురించి చెప్పినట్టు కాదు అర్థం. ఒక సంఘం, ఒక దేశం, ఒక వ్యక్తి ఎవరైనా నేను సర్వదా పరస్వానిగా ఉన్నాను, నాకేమీ కాదు అని వీటి గురించి ఆలోచన చేయకూడదు. వీటి గురించి జరగబోయే నష్టాల గురించి, రాబోయే కష్టాల గురించి, నీవు కూడా మట్టిలో నుంచి పుట్టిన ఒక వ్యక్తి అన్న సంగతి, నీలాంటి అనేక మంది పేదలున్నారన్న సంగతి, ఈ సంగతి నువ్వు మనస్కరించకపోతే వాటి ఫలమేమవును అంటే నువ్వు చేసిన దానికి శిక్ష ఏమొస్తుందో కూడా నువ్వు ఆలోచన చేయకపోతే. కాబట్టి సుఖాశక్తురాలవై నిర్భయముగా నివసించు అంటే ఏ భయం లేదు నీకు. కష్టం వచ్చిందేమో, నష్టం వచ్చిందేమో, దేవుని శిక్ష వచ్చిందేమో, దేవుడు ఏమని అంటాడేమో, దైవ సేవకుడు ఏమని అంటాడేమో, ఉపవాసం ఉండకపోతే ఏమని అయితేమో, సన్మానం రాకపోతే ఎలాగా, బలారాధన చేయకపోతే ఎలాగా, అసలు ఏ భయం నీకు లేకుండా నిర్భయముగా నివసించు. నువ్వు అనుకుంటున్నావు నేనే ఉన్నాను, నేను తప్ప ఇంకొకరు లేరంటే నేనే గొప్ప, నాకు మించిన వాళ్ళు ఎవరు కూడా ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావు. నేను విధవరాలుగా కూర్చున్నాను అంటే నాకు అసలు విధవ విడో అనేటువంటి ఆ పరిస్థితి నాకు రాదు, పుత్ర శోకము వైభవ్యం నాకు రాదు. అంటే నాకు బిడ్డలు చనిపోరు, నా భర్త చనిపోరు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ భార్య సంగతి అని కాదు, నా యొక్క దేశంలో, నా కుటుంబంలో, నా వ్యాపారంలో అన్ని బాగానే ఉంటాయి.
నాకే నష్టం రాదని నువ్వు అనుకుంటున్నావా? అయితే నీకు జరిగేది ఏంటంటే ఒక్క దినములోనే, ఒక్క నిమిషంలోనే నీ మీదకి తిరుగుతూ వస్తాయి. పుత్ర శోకం, వైధవ్యం అంటే విధవరాలైపోతావు. దేవుని దగ్గర అందుకని దేవుడు మన నుంచి ఆశిస్తుంది ఏంటంటే ఒక్కటే, నీ వాటిని విడిచి రావడం. ఒక్క మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. అక్కడ ఆ వచనంలో అమాన పర్వతం గురించి చెప్పాను, శనీరు హెర్మోనుల శిఖరం గురించి చెప్పి ముగిస్తా. శనీరు అంటే కవచము అని అర్థం. చెప్పండి, కవచము, కవచము, కవచము. టైమే లేదు కానీ ఇన్ని విషయాలు ఉన్నాయో. కవచం అంటే ఏంటి అర్థం చెప్పండి? రక్షణ. ఇంకొకటి సెక్యూరిటీ అంటే భద్రత. ఏంటా భద్రత? నాకు ఒక బ్రాస్లెట్ ఉంది అన్నయ్య, తర్వాత అమ్మా 2 కమ్మలు ఉన్నాయి అన్నయ్య, అదేనమ్మా. ఇంకా వడ్డాను కూడా ఉంది అన్నయ్య, మంచిదమ్మా. బ్యాంకులో 1 లక్ష ఉన్నాయి అన్నయ్య, ఇంకా మంచిదమ్మా. లేదన్నయ్య అన్ని మంచిది అంటున్నారు, నువ్వు చెబుతుంది నేను వింటున్నానమ్మా. మరి నాకే కష్టం అయితే నాకేమైంది అన్నయ్య? అవసరమైతే ఈ బంగారాన్ని ఏం చేస్తాను? బ్యాంకుని పెడతాను, దాన్ని తెచ్చుకుంటాను, డబ్బులు తాకట్టు పెట్టి చూపించుకుంటాను. వా, ఇదే వద్దంటున్నాడు దేవుడు. నువ్వు దేవుడి మీద ఆధారపడమంటున్నాడు, అది ఆయన ఆశ. నువ్వు బంగారం సంపాదించుకుంటావా? సంపాదించుకో, కానీ నీకు ఆధారం బంగారం కాదు నేను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. శనీరు అంటే కవచం. అంటే నువ్వు కవచాన్ని విడిచి కిందకు రా అంటే అర్థం ఏంటంటే కవచం ఏమి లేకుండా ఎవరు కొట్టిన దెబ్బలు తిను మొత్తం వదిలేసి రమ్మని దాని అర్థం. అక్కడ విషయం ఏంటంటే నీవు ఈ లోక సంబంధమైనటువంటి ఏ సెక్యూరిటీని కూడా నీవు నమ్మబాక మా. అందుకే నేను అంటాను, నీవు దేవుని మీద ఆధారపడు. అన్ని ఉన్నా పర్వాలేదు, అనుభవించు. కానీ అనుభవించేటప్పుడు నీదేనయ్యా అని చెప్పు. హల్లెలూయా. నీవేనయ్యా అని చెప్పు. నీదేనయ్యా, నీవిచ్చిందేనయ్యా, సమస్తం నీదేనని చెప్పు. ఎంత అద్భుతం అండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.